అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు లేని వారికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూసే చెప్పడం జరుగుతుంది. ఆ శుభవార్త ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌లో సొంత ఇల్లు లేని వారికి కొత్త దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు నెల నుంచి తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఈ కొత్త ఇల్లు మీరు పొందాలంటే ఏ అర్హతలు మీకు ఉండాలి అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం కూడా మరొకటి. అప్పుడే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే ఒక లైక్ కొట్టడం కూడా మరొకండి. ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళ ప్రకారమే వచ్చినటువంటి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వాలు కొన్ని లక్షలకు సంబంధించి ఇల్లు మంజూరు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ 5 ఏళ్ల సమయంలో సుమారు 25 లక్షల ఇల్లు నిర్మించాలని కూడా ఎన్నికలకు ముందే ఆమె కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో ఇల్లు లేని పేదలు అంటే ఒక రేషన్ కార్డు మీద మీకు గతంలో ఎప్పుడే కానీ ఒక 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆ రేషన్ కార్డు మీద ఒక ఇల్లు కూడా మంజూరు అయ్యి ఉండకూడదు. అటువంటి వారు మాత్రమే ఇప్పటి కొత్తగా విడుదల చేస్తున్నటువంటి ఇళ్ల దరఖాస్తు స్వీకరణలో అమలులో ఖచ్చితంగా ఇది ఉండాలి. ఎందుకంటే గతంలో మీ రేషన్ కార్డు మీద, తెల్ల రేషన్ కార్డు మీద గతంలో మీ ఇల్లు మంజూరు అనేది అక్కడ ఆన్లైన్లో చూపించకూడదు. అటువంటి వారికి మాత్రమే ఇప్పుడు కొత్తగా ఈ ఇల్లు కట్టుకోవడానికి దరఖాస్తు కూడా స్వీకరణ తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరైతే పట్టణ ప్రాంతాలలో 12,000కు పైగా అలాగే గ్రామీణ ప్రాంతాలలో 10,000కు పైన ఆదాయం ఉన్న వారు కూడా దీనికి అనర్హులే. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా ఈ ఇల్లు మంజూరు చేసుకోవడానికి కూడా అనర్హులు. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో అటువంటి వారు కూడా అనర్హులు. అలాగే మీ యొక్క భూమి అంటే మీ వ్యవసాయ భూమి 3 ఎకరాల పైన అలాగే మెట్ట 10 ఎకరాల పైన ఉన్నవారు కూడా ఖచ్చితంగా ఈ కొత్త ఇల్లు దరఖాస్తుకు అనర్హులు. ఇప్పుడు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇల్లు మంజూరుకి 1 సెంటు స్థలం మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం 3 సెంట్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది. పట్టణ ప్రాంతాలలో 3 సెంట్ల స్థలం, అలాగే గ్రామీణ ప్రాంతాలలో 2 సెంట్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది. గతంలో 1 సెంటు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. అలాగే గతంలో ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ తరపున అంటే ప్రభుత్వం తరపున 2.5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం 5 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది ఒక ఇల్లు కట్టుకోవడానికి. అలాగే ఎస్సీ వారికి అయితే ఈ 5 లక్షలతో పాటు ఒక 50,000 ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ వారికి మాత్రమే 5 లక్షలతో పాటు ఒక 50,000 ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ దరఖాస్తుల స్వీకరణ ఖచ్చితంగా ఆగస్టు 1 నుంచి కూడా జరిగే అవకాశమే ఉంటుంది. ఎవరైతే పేదలు సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారో మీరు ఎలిజిబుల్ అయినట్లయితే మీరు ఖచ్చితంగా మీ రేషన్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి తీసుకొని వెళ్ళండి. అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ అని అతను ఉంటాడు, అక్కడికి వెళ్ళి మీ రేషన్ కార్డు చెక్ చేసుకున్నట్లయితే మీరు గతంలో ఆ రేషన్ కార్డు మీద మీ ఇల్లు మంజూరు అయిందా లేదా అనేది కూడా చెక్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ రేషన్ కార్డు మీద మీకు ఇల్లు లేనట్లయితే మీరు ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా విడుదల చేసేటువంటి ఇళ్ల దరఖాస్తుల్లో ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు కూడా ఇల్లు కూడా మంజూరు అవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక 5 లక్షల రూపాయలు ఏపీ ప్రభుత్వం నుంచి కూడా రావడం జరుగుతుంది. 3 సెంట్ల స్థలం పట్టణ ప్రాంతాలు, అలాగే 2 సెంట్ల స్థలం గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, అలాగే ఇల్లు లేక సతమతం అవుతున్న బాధపడుతున్న వారికి కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియోని వారికి షేర్ చేస్తేనే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.